ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మనందరికీ సుపరిచితమైన సినీ నటులు మరియు రైటర్ తోటపల్లి మధు గారు మనతో ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారండి? బ్రహ్మాండంగా. మీరు నిజంగా చెప్పాలంటే ఈ తెలుగు పరిశ్రమలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. బట్ సడన్గా ఒక సెన్సేషన్ రైటర్గా, యాక్టర్గా ఇప్పుడు అందరూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో 9 out of 10 పీపుల్ తోటపల్లి మధు గారి గురించి వాళ్ళకు ఊహలు అందనట్టుగా అనుకుంటున్నారు. దీని మీద ఒకసారి మీరు స్పందిస్తే బాగుంటుందండి. అంటే కెమెరాకే చెప్తాను. మీరు అడిగేది మన ఐ డ్రీమ్కి నేను ఇచ్చిన ఇంటర్వ్యూ భయంకరమైన వైరల్ సెన్సేషన్ అయింది. అవునండి, ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది. సారీ టు ఇంటరప్ట్ యూ ఇన్ ది మిడ్ టు బి ఫ్రాంక్ దట్ అండి. మీరు మహానటి సావిత్రి గారి గురించి, బి సరోజదేవి గారి గురించి అన్ని వాటి ఓకే, అది బాగా వైరల్, బాగా ఇది ట్రెండింగ్ అవుతూ ఉంది. దాని మీద నాకు వేలాదిగా అభినందనలు చెబుతున్నారు. ఎక్కడో యూఎస్ నుంచి వాటి కూడా చాలా బోల్డ్గా ఉంది, చాలా నిజాయితీగా ఉంది అని. కొంతమంది మాత్రం దాని మీద ఫీల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ కోడి రామకృష్ణ గారి దగ్గర పనిచేసిన అతను దేవి ప్రసాద్ ఏదో నన్ను బాగా డ్యామేజ్ చేస్తూ కూడా మాట్లాడారు. అతను నాకు చాలా మంచి స్నేహితుడు. నాకు ఫోన్ చేసి మాట్లాడినా నేను క్యాలిక్యులేషన్ ఇచ్చేవాడిని. అసలు జరిగింది ఏంటంటే వీటన్నిటికి కలిపి ఈరోజు ఒకటే నేను చెప్పేస్తున్నాను. ఏంటంటే అది ఆ ఇంటర్వ్యూ నేను చేసేటప్పుడు స్వప్న గారితో కోడి రామకృష్ణ గారి గురించి అన్ని అబద్ధాలనండి అన్నాను. అన్నాక వాళ్ళు కట్ చెప్పారు. చెప్పి టీ తీసుకుందామండి అన్నారు. ఓకే తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఆవిడ వేరే క్వశ్చన్ అడిగారు. ఇది వదిలేసి అబద్ధాలది వేరే దానికి వెళ్ళి మళ్ళీ దీనికి ఒక ఇది ఇవ్వాలండి నేను లాస్ట్లో అంటే అలాగే అన్నారు. బట్ అక్కడున్న హడావిళ్ళు నాకు మధ్యాహ్నం షూటింగ్ ఉండడం వల్ల నేను వచ్చేసాను. అది మిస్ అయిపోయింది. అది చాలా తప్పు కూడా. కోడి రామకృష్ణ అంటే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. దాసరి గారు ఎలాగో అలా మేమిద్దరం, నేను ఆయన దాదాపు 20 సినిమాలు రాశాను. నన్ను ఎంత గౌరవిస్తారో, ఎంత ప్రేమిస్తారో గురువు గారు అనే అనేవాళ్ళు. ఆయన అబద్ధాలు అన్నదానికి క్లారిఫికేషన్ ఏంటంటే, ఆయన తుది వీడుకోలు పలికే రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తుంటే నాకు అలా సినిమా రీల్స్గా మా ఇద్దరిది చెన్నైలో, బెంగళూరులో, తిరుపతి వెళ్ళింది అన్నీ అలా గుర్తొస్తూ నాకు అబ్బా ఏం మాట్లాడేవాడు కదా ఆయన ప్రతిదీ అంటే. అప్పుడు నాకు ఆయనే చెప్తున్నట్టు ఒకటి అనిపించింది. నేను అన్నీ మీకు అబద్ధాలు చెప్పాను గురువుగారు. అబద్ధమే కవిత్వమే సినిమా. జనానికి ఎంత మన అబద్ధాన్ని గొప్పగా ఒప్పించగలిగితే అంత మనం సక్సెస్ అవుతాం అన్నట్టు అనిపించింది. ఓహో, అబద్ధానికి కారణం ఇదే అని చెప్పి అనుకొని నిజంగానే మేము రాసేది కవిత్వం నేనే కాదు, శ్రీనాథుడు రాసినా, వేమన్ రాసినా వాళ్ళు జనానికి వెళ్ళాలి. కాబట్టి ఒక అందమైన అబద్ధాన్ని, సినిమా సీమ్స్ టు బి న్యాచురల్, ఇట్ కాంట్ బి న్యాచురల్ అన్న వాస్తవికానికి దగ్గరగా ఉండే సినిమా. వాస్తవం మాత్రం కాదు అది. ఏంటి దాన్ని ఎంత అందంగా చెప్పగలిగితే అంత గొప్ప కవి, అంత గొప్ప కళాకారుడు, అంత గొప్ప సినిమా ఫీల్డ్లో డైరెక్టర్లో మొత్తం అందరూ రాణిస్తారు. అది చెప్పడానికి ఆ రోజు అది మిస్ అయింది నా బ్యాడ్ లక్. దానికి ఫస్ట్ నేను నా కోడి రామకృష్ణని ఇష్టపడేవాళ్ళు, వాళ్ళ కుటుంబం నుంచి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అలా నేను ఆ రోజు నాకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా వచ్చేసినందుకు హర్ట్ అయిన దేవీ ప్రసాద్ నుంచి మొత్తం నాతో సహా, నేను అందరికంటే పెద్ద అభిమాని కోడి రామకృష్ణ. నా మధు అనే పేరుని తోటపల్లి మధు అని పెట్టింది రావుగోపాలరావు గారైనా అలా పెట్టుకుంటే పండి అత్తమెచ్చిన అల్లుడితో పెట్టించింది కోడి రామకృష్ణే. ఆయన నాకు దేవుడు. ఆయన గురించి నేను తప్పుగా మాట్లాడినట్టు ఫీల్ అయిన దేవీ ప్రసాద్ నుంచి ఎవరికైనా సరే శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ క్షమాపణలు కోరుతున్నాను. అలాగే శ్రీదేవి గారి గురించి మీరంటే పక్కన ఉన్నారా, చూశారు అని అడిగారు. ఆయన అడిగితే నేను కాదు, అదేంటంటే అది అథెంటిటీ ఉంది దానికి. మీరు ఒకసారి తమిళ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కేపీ అని కుట్టి పద్మిని వీడియో చూడండి. మీరు శ్రీదేవి గారి ప్లాస్టిక్ సర్జరీ గొడవ అంతా ఆవిడ ఎంత బాగా చెప్తుందో, మంచి ఫ్రెండ్ ఆవిడ చెప్తుందో. అలాగే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ సంజయ్ రాయ్ అని ఉన్నారు బాంబేలో. వాళ్ళ కొడుకు
జశ్వంత్ రాయ్ వాళ్ళ మిస్సెస్ జ్యోత్స్న గారు, వాళ్ళు ఇద్దరు కూడా నాకు చెన్నైలో ఫ్యామిలీ డాక్టర్సు. మేము ఎప్పుడైనా చెన్నై కలుస్తూ ఉంటాం. అలా మాటల్లో ఆవిడ ఇది మరణించిన తరువాత కొన్ని నెలల్లో వాళ్ళని కలిసినప్పుడు, మీరు ఫ్యామిలీ డాక్టర్ కదా, ఆ రోజు ఉన్నారా బాంబేలో, అది అయ్యో భలే వాళ్ళు, వెంటనే వెళ్ళామండి. వాళ్ళు ఎక్కువగా ఇండియాలో ఉంటారు, ఫారినర్, చాలా పెద్ద డాక్టరు. ఆవిడకున్న ఈ డయాబెటాలజీ వాటికి అన్నిటి వాళ్ళు. నేను ఎందుకు అది చెప్పదలుచుకున్నానంటే, ఆవిడకి ఏదో డబ్బులు లేవు అందుకు ఆత్మహత్య చేసుకుందని ఒకళ్ళు, ఆయన బోని కప్పు ఇచ్చేసాడని, ఇలా రకరకాలు వస్తున్నాయి. అప్పుడే బాధపడ్డాను, అప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ అప్పుడు కుదరలా. అది చెబుతాం. నాకు శ్రీదేవి అంటే ప్రాణం. ఆవిడ నాతో సినిమా రాయించాలనుకుని 3 నెలలు వాళ్ళ ఇంట్లోనే సిట్టింగ్స్, వాళ్ళ అమ్మగారు ఆవిడ కూర్చునేవాళ్ళు చేశారు. ఆవిడ డబ్బు లేనిది కాదు, ఆవిడ ఏమో పిచ్చిది కాదు, కడుపులో ఏం లేకుండా కొంచెం డ్రింక్ తీసుకోవడంతో బాత్ టబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకి లో షుగర్ లెవెల్ వచ్చేస్తే ఎవరైనా అన్కాన్షియస్ అయిపోతారు. అలా అన్కాన్షియస్ అయిపోయి అలాగే టబ్లో పడ్డం వల్ల చనిపోయారు అని చెప్పడానికి ఆవిడేమి ఇది కాదు, ఆవిడ అష్టైశ్వర్యవంతురాలు, ఆవిడ ఒక అతిలోక సుందరి ఈ ప్రపంచానికి అని చెప్పడానికి నేను పూనుకొని ఏదో చెప్పడం వల్ల అపార్థం చెందింది. అలాగే జంజాల గారి గురించి, జంజాల గారు అంతకు ముందు జరిగింది వాళ్ళు ఎయిటింగ్లో తీసేశారు. ఎందుకో ఏంటంటే, జంజాల గారు చాలా తొందరగా చనిపోయారు. అవునండి, తాగి అని అంటాం, తాగే అని చెబుదాం అనుకుని వేరే పాయింట్కి వెళ్ళాం. ఏంటంటే, జంజాల గారు అప్పుడు కాదు ఇప్పుడు బతికుంటే ఒక్కరోజు ఖాళీ లేకుండా ఉండేవాళ్ళండి. అరవింద్ గారికి కానీ, మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ ఆయన అంటే ఎంత గౌరవమో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఈ వెబ్సైట్లు వచ్చాయి, ఓటీటీ ప్లాట్ఫామ్లో, ఆహాలోనే ఆయన చాలా గొప్ప లైఫ్ ఇచ్చేవాళ్ళు అరవింద్ గారు అని చెబుదామనుకొని అంటే అది అట్లా వెళ్ళింది. అదొకటి మిస్ అయింది. అది అందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. ఇక మా జయసుధ గారి గురించి నేను చెప్పేదంతా నిజమే. ఆవిడకి తెలుసు అది ఏంటి, నేను ఏది కూడా ఆవిడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని సవేరా హోటల్లో డిస్కషన్స్, ఇది నూతన్ ప్రసాద్కి డబ్బులు కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ ఆవిడ నాకు గైడెన్స్. చెన్నైలో ఎంత మేము క్లోజ్ అంటే, మా ఇంట్లో పెరుగువాళ్ళు పులిహార వారానికి ఒకసారి వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉండేవాళ్ళం. అంత ఇష్టం నాకు జయసుధ గారంటే ప్రాణం. ఆవిడకి దాదాపు 3 సినిమాలు రాశాను, 3 కథలు రెడీ చేసాం మేము ఆ ఇదితో నేను చెప్పాను. బట్ తోటపల్లి మధు 37 ఏళ్ల సినిమా కెరీర్లో ఏ రోజు ఎక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ కానీ, అతని మీద ఒక యాడ్వర్స్ ఇది కామెంట్ కానీ ఎవరు చేయరు. అసలు నేను పబ్లిక్లోనే ఉన్నాను. నన్ను చూడడం చాలా కష్టం. పబ్లిక్గా నన్ను చూస్తే ఇలా టీవీలోనూ లేదంటే సినిమాల్లో చూడాల్సింది తప్ప నేను ఓపెనింగ్లకి వెళ్ళను, ప్రివ్యూలకి వెళ్ళను, ప్రెస్ మీట్లు పెట్టను, మాట్లాడను. చాలా రేరుగా దాసరి గారు పోయినప్పుడు, జంజాల గారు పోయినప్పుడు, ఈవెన్ జంజాల గారు పోయినప్పుడు నేను కామెడీ కన్నీరు పెట్టింది, నేను ఇచ్చింది చాలా సెన్సేషన్ అయింది. ఆ రోజుల్లో ఇంత ప్రింట్ మీడియా 2000లో లేదు, ఈ సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో అంత ఇది అయింది. అది చెప్పదలుచుకున్నాను. అలాగే నేను ఎవరి గురించి చెప్పినా సరే ఆథెంటిటీ లేకుండా నేనేది చెప్పను. ఇక ఎంజీఆర్ తలలో టోపీలో ఉన్న చిప్పులో 3000 కోట్లు స్విస్ బ్యాంక్లో ఉంటే జయలలిత గారు శోభన్ బాబు గారికి ఇచ్చారని, ఆయన మంచిగా దాన్ని వినియోగించాడని చెప్పాను. సగం తందు స్థలాలు కొనుక్కొని సగం ఆవిడకి ఇచ్చారని. అది కూడా మీరు సిఆర్ వాయిస్లో చూస్తే ఖచ్చితంగా ఆ సిఆర్ వాయిస్లో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఏంటి ఎంజీఆర్ టోపీలో రహస్యం అని చెప్పని అది చూసుకోవచ్చు, మీకేం ప్రాబ్లం లేదు. ప్రతి దానికి ఆథెంటిటీ లేదే తోటపల్లి మధు లేడు. నేను నిజం నిర్భయంగా చెబుతాను, అబద్ధమైతే మాత్రం అందంగా చెబుతాను, అసహ్యంగా చెప్పను నేను. కనుక దీనివల్ల ఎవరి మనోభావాలు ఏ విధంగా దెబ్బతినున్నా మనసావాచక్రమేణ మరొక్కసారి నేను వాళ్ళకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఇంకా త్వరలో ఐ డ్రీమ్ వారికి చాలా ఇంటర్వ్యూలు ఇలాంటి బోల్డ్ ఇవ్వబోతున్నాను. వాటిల్లో నేను రెక్టిఫై చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని మీ అందరి అభిమానాన్ని పొందుతాను, ప్రశంసల్ని పొందుతాను. ఇలా మీ అందరూ నన్ను యాడ్వర్స్గా ప్రొజెక్ట్ చేయడాన్ని ఇప్పుడు బాధపడుతున్నా, అప్పుడు మీరే సంతోషపడి నాకు ఫోన్ చేస్తారు, విత్ దేవి ప్రసాద్ కూడా. కనుక ఇది
నా యొక్క సారాంశం. దీన్ని ఎంత బెటర్గా వర్కౌట్ చేస్తారో చేసి దాన్ని